హలో! అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. మన విశాఖ జిల్లాలో యాదవ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ రాధాకృష్ణుల మహోత్సవాలు చాలా బాగా జరుగుతాయి కదండీ! ప్రతి ఇయర్ కూడా. ఈరోజు కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా బాగా మంచి లైటింగ్‌తో మంచి మంచి కార్యక్రమాలతో అయితే ఈ పండగను చాలా చేశారండి. ఆ రోజు బీచ్ రోడ్డుని చూస్తే చాలా కలకల్లాడుతుంది. చూసారా ఎంతమంది జనం ఎంత రష్‌గా ఉందో. అలాగే అందరం కూడా చూడ్డానికి వెళ్ళాం. మా ఫ్యామిలీ పిల్లలతో. పాపొచ్చింది. బాబు ఎగ్జామ్ ఉందని చదువుకుంటూ ఉండిపోయాడనమాట. మేము అలా చూసారా? ఇలా మంచి మంచి సంబరాలతో ఎంత బాగా జరుగుతుందంటే ఈ దేవుడు విగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి ఒక అవతారంగా, అలా కృష్ణుడి అవతారాలన్నీ కూడా రాముడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఈ విధంగా అన్ని అవతారాలకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా వేశారండి. ఒక నాటకంలాగా చూసారా? విలేజుల్లోని మనం పండక్కి వెళ్ళేటప్పుడు, సంక్రాంతి గ్రామ దేవతల పండక్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న సంబరాలైతే మనకి స్ట్రీట్‌లో జరుగుతూ ఉంటాయి. ఇంచుమించుగా దానికిలాగా అనిపించింది. మనకి వైజాగ్‌లో కూడా బీచ్ రోడ్‌లో కూడా ఇంత మంచి అకేషన్‌ని బాగా చేస్తారనమాట. చాలా జరిగింది. లైటింగ్ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ కృష్ణుడు టెంపుల్ అయితే ఉంటుంది బీచ్ రోడ్‌లోని. మన వైజాగ్ వాసులందరికీ చాలా తెలుస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటంటే ఈ రాధాకృష్ణుల విగ్రహానికి పాలు, పెరుగు వేస్తారండి. ఆ కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరిగా ప్రతి ఏరియాల నుంచి కూడా వచ్చి ఆ మహోత్సవం అయితే జరుపుతారనమాట. వేరే వేరే ఏరియాలు, ఊర్లు వాళ్ళు కూడా చాలామంది వస్తారు ఈ ఈ అకేషన్‌కి. చాలా బాగా జరుగుతుందండి. పెద్ద పెద్ద వీఐపీస్ కూడా రావడం అయితే జరుగుతుంది. చూసారా? టెంపుల్ దగ్గర ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి 365 ఒత్తులు కూడా చాలామంది లేడీస్ మనం అందరం కూడా వెలిగించుకోవడానికి అయితే అకామిడేషన్ కూడా చూసారా? టెంపుల్ దగ్గర ఉన్నది. అలాగే చాలా పెద్ద లైన్ అయితే టెంపుల్‌కి ఉందండి కృష్ణుడి గుడి దగ్గర. మేము అలా నెమ్మదిగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు. చూసారా? పాలు అకేషన్ మెయిన్ నృత్య కళ చాలా బాగా చేశారండి. క్లాసికల్ డాన్సెస్, అన్నమయ్య కీర్తనలు, అలాగే రాముడికి సంబంధించిన సంగీతము, పాటలు కూడా చాలా బాగా పాడారు. చాలా బాగుంది. అందరూ కూడా అక్కడ చూసారు కదా! పాలు ఎలా ఏస్తున్నారో, పాలు, పెరుగు అన్నీ కూడా అక్కడ కలుపుతారండి. కొంతమంది సముద్రంలో వేస్తారు. దేవుడి దగ్గర కూడా వేస్తారనమాట. చాలా బాగా ఉంటది. ఆ రోజు బీచ్ రోడ్ ఎంత కలకల్లాడుతుందంటే, అంటే ఎవ్రీడే బీచ్ కంపల్సరీగా బానే ఉంటుంది. మనకి విశాఖ వాసులందరికీ తెలుసు. ఇంకా బయట ఊరు వాళ్ళందరికీ కూడా ఈ మహోత్సవానికి ఆర్కెస్ట్రా ప్రోగ్రాము కూడా జరిగిందండి. లాస్ట్ వన్ మేము అదొకటి కూడా చూసి కొద్దిసేపు నాకు సాంగ్స్ అంటే చాలా
చూసారు కదా! ఇలా అమ్మవారి అవతారంతో కూడా ఒక చేస్తూ ఉంటారు. అలాగే పులి వేషాలు మనకి తెలుసు కదండీ! విలేజుల్లో సంబరాల్లో పులి వేషాలు వేస్తారు. చాలా భయపడతాము అది వేసేటప్పుడు. బాయ్ అండి. లాస్ట్‌లోని మీకు ఈ పండగంతా బాగా చూడండి. నెక్స్ట్ ఎవరు చూడలేని వాళ్ళు కూడా చూడండి. నెక్స్ట్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్‌లోని చూడండి. ఇంతే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. బాయ్. టేక్ కేర్. సీ యూ ఆల్.